ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి బ్లాగ్స్. బ్లాగ్ ఇవాళ నేను ఆఫీస్లో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడే బయటికి పోతాను, మీరు చూపెడతా. వాళ్ళు ఇంటికి వచ్చిన టిఫిన్ చేస్తానా, నాదే టిఫిన్ పెట్టిండు. ఇక ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడే వెళ్ళినా. ఇగో బ్యాగ్ వేసుకున్నాడు. కలెక్షన్ పోవాలి, ఇప్పుడు 10 లక్షలు తేవాలి. పోతాను. మెట్రో పార్కింగ్లో బండి పెట్టి నడసాడం నావల్ మెట్రో స్టేషన్కి. నావల్ నాతే నేను నావల్ మెట్రో స్టేషన్, అది ముందు ట్రైన్ ఆగింది. ఈడైతే సీట్లు దొరుకుతాయి, ట్రైన్ ఇడంగానే పోతాయి కాబట్టి ఇక బాగా ఆడ పెట్టినాం బండి, ఆడ దూరంగా పెట్టినాం. పోతాం పోతాను. ఒక సీట్ లేదు, సీట్లు దొరకలే. నెక్స్ట్ ట్రైన్ మొట్ట గుడిచిపోయినావు నన్ను. మొట్ట గుడిపేసిండు నన్ను. లోపల ఉన్నాడు, నేను బయట ఉన్నా. సీటు దొరికి ఆడ సీటు ఉన్నదని గలీజ్గా లోపలి పోయిండు, నేను బయటనే ఉన్నా. ఈ పరిస్థితి చూడాలి. నెక్స్ట్ ట్రైన్ ఎక్కాలి ఇప్పుడు. ఆవిడ ముందు ట్రైన్లో పోయిండు, మరి ముందు స్టేషన్లో ఉన్నా అంటాడు. దేవునికి ఎరక, నేనైతే ఈ స్టేషన్లో ఉన్నా, ఉప్పల్లో ఉన్నా అంటాడు. ఒకసారి ఏమో ఆడ ముందు స్టేడియం కాడ ఉన్నా అంటాడు. చూడాలి ముందు పోయినాక మావాడు ఏమైందో. ఏడున్నాడు, నాకు తెలిసినంత వరకు ఉప్పల్లోనే ఉంటాడు. అంత కథలు పడతాడు మావాడు. ఉప్పల్లోనే ఉంటాడు, 99% ఉప్పల్లోనే ఉంటాడు వీడు. నాకు తెలిసినంత వరకు 99% ఉప్పలే వీడు. దాని తర్వాతనే వేరే స్టేషన్ ఉండడు. 99% ఉప్పల్లోనే ఉంటాడు. చెప్పలేము, 1% ఛాన్స్ బిగిన్స్. ఏన్నాడు సామి ఏన్నాడు చూడాలి మా సామి. మావాడు ఉప్పల్లో లేడు, ఈ స్టేషన్లో చూడాలి. మావాడు ఈ స్టేషన్లో ఉన్నాడు. ఏడున్నాడు స్వామి, స్టేషన్ చూడాలి. వాని గురించి 1.5 సీట్లో కూర్చున్నారు. అవతల ఎవరు కూర్చోకుండా ఏం చేద్దాం. ఉప్పల మంది నిందిర్రు, వీడు ఏడున్నాడు చూడాలి. వస్తుంది. ఏడున్నాడు. ఇదే స్టేషన్ ఉంటాడు. ఉన్నాడా? ఓ ఈయనే ఉన్నాడు. ఎందుకు పుడతాడో తెలియదు. ఎందుకు పుడతావో తెలియదు. పోటీలో దిగడం నాదే. ఎన్నో కోచింగ్ సెంటర్లో పడిపోయిండు. నేను ఈ గల్లీలలో పడి తిరుగుతాను. ఇగో ఈ ఆడు నేను వాష్రూమ్ వచ్చే లోపు తిందికి వచ్చి ఏదో వెళ్ళిపోయిండంట వాడు. నేనేమో ఈ గల్లీలో తిరుగుతాను టైంపాస్ కానీ, ఎందుకంటే వాడు వచ్చేసాక ఇప్పుడు టైంపాస్ కావాలి కాబట్టి. ఎందుకంటే బాబు రానికి టైం పడుతుంది. కోచింగ్ సెంటర్లో మాట్లాడుకొని పోయిండు బాబు. టైం పడుతుంది కదా బాబు రానికి ఎట్లయినా. మనం అప్పటిదాకా ఈ గల్లీలో తిరుగుతాం. ఈ గల్లీలో మొత్తం ప్రింటర్ షాపులే ఉన్నాయి, ఫోన్ షాపులు ఉన్నాయి. చరణ్ ఫోన్ పౌచాడు అన్నాడు, అడిగినా కానీ దొరుకుతలేవు. పాత ఫోన్ అది ఒప్పో K10 5G. కానీ ఒక షాప్ అయినా ఇప్పుడు ఆ ఫోన్లు మొత్తం అమీర్పేటలో అమ్మాయిలందరూ అయ్యే అడుగుతారంట, కానీ పౌచులు దొరకవంట ఎక్కువ. అట్లా అన్నీ కంప్యూటర్ షాపులే ఉన్నాయి ఈ గల్లీలో తిరుగుతాను నాతో వచ్చేదాకా. ఆ ఫోన్ డిమాండ్ అంటే కానీ పౌచులు తక్కువ దొరుకుతాయి అంటే, అంత అమ్మాయిలే కొనుక్కుంటారు అంట. సరే నువ్వు అమ్మాయి వాడే ఫోన్ వాడతాను ఏం చేద్దాం. పోతాను ఇట్లా తిరుగుతాను మీ గల్లీలో వాడి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు వాడు వచ్చేదాకా ఏం చేయాలి మనం? మరి వాడు వచ్చేదాకా ఏం పని లేదు కదా మనకు బండి కూడా తీసుకురాలి. మళ్ళీ పాడుపడి మనం బండి తీసుకొచ్చిన టైం తిరిగేటోళ్ళం, ఇప్పుడు తిరగలేం కదా. ఇగో అన్ని ల్యాప్టాప్ షాప్స్, కంప్యూటర్ షాప్స్, ప్రింటర్ రిపేర్సు. అమీర్పేటలో ఇప్పటిదాకా నేను కూర్చున్నాను, ఇప్పుడే వచ్చిండు. ఇప్పటిదాకా ఇదే చీరలో కూర్చొని కాపీ తాగిన, వీడియో తీయలే, ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చున్నా. బిజినెస్ మ్యాన్ అయినా ఫోన్లు మాట్లాడతాడు ఆయన ఎక్కువ. ఆయన చూడు దెంగమంటే దెంగుతాడు నన్ను. అమ్మాయిలు బాగున్నారు అమీర్పేటలో, కానీ అన్ని ఊరిపోకు మొఖాలు. దగ్గర రాగానే సెంటు వాసన వస్తుంది, కానీ దాని తర్వాత వెళ్తుంది అది ఊరిపోకు వాసన అని. నవ్వు ఆపకు ఇక, వాస్తవాలు అవి. అట్లా మాడని బట్టలు వేసుకోవాలి. ఊరిపోకు బట్టలు, ఊరిపోకు కథ మొత్తం అమీర్పేట అంటేనే. నాగం నాదే బండి ఈ రెండు. మీ అయ్యేరా బండి బద్మాష్. చూడు ఇట్లా మాట్లాడుతాడు పెద్దోళ్ళు. ఏం చేద్దాం, పెద్దోళ్ళు వాళ్ళు అనేటోళ్ళు, మనం పడేటోళ్ళం. మరి ఫోన్ ఎత్తుతలేదురా బ్యాంకు. అయ్యో వీడియో చూడు, 2 మొగోళ్ళు 1 అమ్మాయి ఇట్లా తిరుగుతారు. ఏం మంచిదిరా.
తెలిసిన కింద చంపుతారు. ఏం మనుషులు రా రే, అమ్మాయిలు మంచిగా లేరా? బాగుంది బుల్లెట్ మీద అమ్మాయి చూడరు. నీది కూడా బుల్లెటే కదా, మరి ఎందుకు పడతలేరు అమ్మాయిలు? నేను బుల్లెట్ ఆడ అంకుల్ అరే అయ్యా కూతుర్లు వేరు అరే, వాళ్ళు సిగ్గున్నారు రే. అరే నువ్వంటే పంది లెక్క ఉంటావు కదరా, పొట్ట బాగున్నది. పొట్టదకి ఫస్ట్ ఇగో ఈ బ్లూ కలర్ బ్యాగ్ బాగున్నది, బ్లూ కలర్ బ్యాగ్ అమ్మాయి బాగున్నది రా. నాకెందుకు చెప్తాను రా, తప్పురా అట్లా మన ఆడియన్స్ నేర్పిస్తా. తప్పురా నా శిక్షరికం ఇయ్యనా? ఇగో నా నెంబర్ 799791, దాని తర్వాత చెప్పాను 84. ఎందుకంటే ఇక నేను ఒక శిక్షరికం నేర్పిస్తా. శిక్షరికం కావాలన్న వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టుర్రి. నెంబర్ 7997184698. ఇగో మంచి మంచి నేర్పిస్తా. నేను దత్తాత్రేయ ఇస్తాం. మా కోచింగ్ సెంటర్ పేరు నాదయ్య కోచింగ్ సెంటర్. మేము నేర్పించే విద్య అది ఒక రకమైన విద్య. నేను దత్తాత్రేయ నేర్పించే విద్యలు. దత్తాత్రేయ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇవాళ డిస్క్రిప్షన్లో పెడతా కింద చూడండి. మంచి మంచి విద్యలు నేర్పుతాం మేము. మా విద్య నేర్చుకున్న తర్వాత మీరు సూపర్ బ్రిలియంట్ అయిపోతారు. అట్లాంటి విద్యలు నేర్పుతాం. నేర్పియాలా నీకు కూడా విద్య? మావాడు విద్య వద్దంట, ఏం చేద్దాం? విద్య నేర్పితే దెబ్బకి తడుచుకోవాలి. అట్లాంటి విద్యలు నేర్పుతా. బ్లూ కలర్ అమ్మాయి బాగున్నది. అట్లాంటి విద్యలు నేర్పుతాం. మరి శిష్యరికం కావాలంటే రాణి వరంగల్ మట్టెవాడ. ఇదో పెద్ద చిల్లర్ ఛానల్, అన్సబ్స్క్రైబ్ చేయండి జల్దీ. మంచి మంచి కంటెంట్ ఇస్తా, మంచి మంచి విద్యలు నేర్పిస్తా. ఒక అమ్మాయిని చూడంగానే ఎట్లా పడేయాలో అన్నీ నేను, దత్తాత్రేయ, చరణ్, రాజ్ కుమార్ ఏం నేర్పిస్తాడంటే మా కోచింగ్ సెంటర్లో చిన్నపిల్లల్ని ఎట్లా పడేయాలో నేర్పిస్తాడు రాజ్ కుమారు. నేను దత్తాత్రేయ ఎట్లా చూడాలో నేర్పిస్తాం. రాజ్ కుమార్ చిన్నపిల్లల్ని ఎట్లా పడేయాలి సైట్లో నేర్పిస్తాడు. దాని తర్వాత చరణ్ వచ్చేసి ఒక అమ్మాయిని డీప్గా ఎట్లా లవ్ చేయాలో నేర్పిస్తాడు. రాజ్ కుమార్ చిన్నపిల్లల్ని లవ్లో పడేస్తూ నేర్పిస్తాడు. నాకు నిలబడిలో రాజ్ కుమార్ మంచి విద్య నేర్పుతాడు లేరి. చరణ్ ఒక అమ్మాయిని డీప్ ఎట్లా లవ్ చేయాలో నేర్పిస్తాడు. నేను దత్తాత్రేయ నేర్పించే విద్యలు అవి మీకు అర్థం కాదు. ఆ విద్యకి అంత ఉండదు. నేను దత్తాత్రేయ నేర్పించే విద్యకి బాగుంటాయి. నేను దత్తాత్రేయ నేర్పించావు గుద్దుకోరి తల్లి. ఈ బండ్లు తోలు రావు ఏం రావు అమ్మాయిలకి. ఎందుకు రాబోయే బండ్లు ఎందుకు మీకు అన్నానా? ఇగో ఇగో ఆ అంకుల్ వాళ్ళ పాప. నేను దత్తాత్రేయ ఒక విద్య నేర్పుతాం. రాజ్ కుమార్ పాప అందరు కూతుర్లు అంటారు. రాజ్ కుమార్ చిన్న పిల్లల్ని ఎట్లా వాడేయాలో నేర్పిస్తాడు మన కోచింగ్ సెంటర్లో. ఏఆర్కే కోచింగ్ సెంటర్ వరంగల్ ఫేమస్. మట్టేవాడలా చిన్నపిల్లల్ని ఎట్లా వాడేయాలో నేర్పిస్తాడు. నేను దత్తాత్రేయ ఒక అమ్మాయిని చూడంగానే ఏం చేయాలో మేము నేర్పిస్తాం. దత్తాత్రేయ స్పెషలిస్ట్ అలా. చరణ్ ఏమో ఒక అమ్మాయిని ఎంత డీప్గా లవ్ చేయాలో నేర్పిస్తాడు. చరణ్ మంచోడు రా. శ్రీకర్ ఏమో ఒక అమ్మాయిని మెంటల్గా ఎట్లా టార్చర్ పెట్టాలో నేర్పిస్తాడు. వాడు కామాంధుడు. సారీ శ్రీకర్ గారు కామంలో ఎట్లా మునిగేలాలో నేర్పిస్తాడు. వాడు కామం ఎట్లా నేర్పియాలో నేర్పిస్తాడు. అందరం కలిసి హైదరాబాద్ ఓపెన్ చేద్దాం అనుకుంటాను కోచింగ్. ప్లే బాయ్ అంటే సాయి మాధవ్. ప్లే బాయ్ జిఎన్ఐటీలో అమ్మాయిలను ఎట్లా పడేస్తారు అంటే వాడు నన్ను చూపుతోటి పడేస్తారు. మన ఫోటోలు చూస్తారు, అని చూపిస్తారు. అటు చూడు ఫోటోలు చూపిస్తాడంట. మంచి మంచి ఫోటోలు ఉంటాయి సాయి. 6 ప్యాక్ డైరెక్ట్ మంచిగా మంద అవుతాడు. ఫ్యాషన్గా ఇట్లా పెద్ద పెద్ద బార్లలో తాగినట్టు ఇట్లా స్పెషల్ గ్లాసులు ఉంటాయి ఆయన రూమ్లో. ఎట్లాంటి గ్లాసులు ఉంటాయి మన రూమ్లో? స్పెషల్ గ్లాసులు. ఆయన హెవీ డ్రింకర్. ఆశ అయితే ఇక ఒక అమ్మాయితోని బిజినెస్ ఎట్లా చేయాలో ఆశ నేర్పుతాడు. అగో సాయి వాళ్ళ లవరు ఆశ నేర్పుతాడు. రెండోది అగో మస్తున్నాయి అట్లా చరిత్ర. సాయి చరిత్ర బాగున్నది. ఆశ నేర్పిస్తాడు. ఒక అమ్మాయితో ఎట్లా బిజినెస్. దొడ్డుదాన్ని పట్టిండు, బక్కదాన్ని పట్టిండు. హైదరాబాద్లో కాలేజీలు ఇద్దరిని పట్టిండు. ఒక దేశాల దాటి కూడా వేరు. ఇక్కడ ఇంకో సీనియర్ని కూడా పట్టిండు సాయి జిఎన్ఐటీలో. అగో సుశీరాకి ఇట్లుంటుంది. అది కాక ఇంకా మా ఆశ అయితే ఒక అమ్మాయిని లవ్ చేసుకుంటే ఎట్లా బిజినెస్ చేయాలనేది బాగా నేర్పిస్తాడు. సర్వపిండి షాప్లో కూర్చొని అదే పని ఆయనకి. క్యాటరింగ్ ఉంటుంది, మళ్ళీ క్యాటరింగ్ ఉంటుంది, మళ్ళీ ఫోటోషూట్ అంటాడు, పోతాడు, పిల్లని పడి ఎత్తాడు. అంతా వేరే ఉంటుంది ఆయన అంతా. యాక్టివ్ మీద ఇద్దరు కూర్చొని ఐఫోన్లో ఫోటోలు దిగుతారు వాళ్ళు. 15+ ఆశది. అమ్మాయిది 17 Pro. అమ్మాయి 17 Pro అమ్మాయిది.
మనది ప్రో మ్యాక్స్. 17 Pro ఎవరిదిరా? నేను చెప్తా. వాళ్ళ బిజినెస్ పార్ట్నర్. బిజినెస్ పార్ట్నర్ ఎవర్రా? క్యాటరింగ్. నీదే అనుకుంటాను నేను 17 Pro అంటే. మన 17 Pro Max రా. వాడు వెనక సోడా తాగిన మావ నిమ్మకాయ వేసుకొచ్చిండు సోడా షాప్లా. జేబులో పెట్టిండు. ఎవరిని అంటాను? ఏంది ఇష్టం వచ్చినాన్ని యూట్యూబ్లో వేస్తాను. ఇష్టం యుద్ధం వెళ్తుంది. ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యిండు పని. అరే దండం పెడతారా? అమీర్పేట్ కోచింగ్ సెంటర్. టెల్ అబౌట్ అమీర్పేట్ కోచింగ్ సెంటర్. ఒక్కరోజు ఫ్యూచర్ బోకర్ల ద్వారా జాయిన్ అవుతావా? వద్దురా, సాయి అని జాయిన్ అవుతాం. వస్తారు భయ్యా ఏ కోర్సు కావాలి ఇప్పిస్తా అంటారు. సాయి అని చేద్దాం. సాయి ఈ కోర్సులు వద్దు, ఈ కథ వద్దు మనకి. మామూలు ఎట్లా తిరుగుతాడో నాయన బ్యాంక్ పని వస్తేనే పిచ్చిలేసింది. భయ్యా ఏ కోర్సు కావాలి భయ్యా చెప్పు అని కార్డులు ఇస్తాను. 10 మంది ఇచ్చారు మావని కార్డులు ఇప్పటికి. భయ్యా ఏ కోర్సు కావాలి జాయిన్ చేస్తా, మాది 16 సంవత్సరాల యూనివర్సిటీ అంటాడు వాడు. అయితే రోడ్డు మీద 16 years యూనివర్సిటీ అంట జాయిన్ కదా దాంట్లో. ఇందాకటిది ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు మావాడు. ఇవన్నీ ఇట్లా ఎక్కుతాను పైకి, వాడు అట్లా పోతాడు. ఏం చేద్దాం చెప్తే స్థిరంగా చెప్పాలి. వస్తాడు మళ్ళీ చూడు ఇట్లుంటుంది మామూలుతో. వద్దురా ఆడిన అట్లా పోతాడు మళ్ళీ వస్తాడు. ఏం పండదు. షెట్ కొమ్మ దెంకొస్తాను కొడదామని పోతానా. ఓ చెట్టుకొమ్మ దెంకొచ్చింది చెట్టుకొమ్మ. నేను చూసా కొడతాడు ఇప్పుడు. ఎక్కినాం మళ్ళీ నాగోలు పోతాను. నాగోళ్ళ బండి ఉన్నది. నాగోలు నాగతేజ బండి ఎక్కినాం. నాగోలు నాగతేజ అంకుల్ పెద్ద మనిషి వీడ కూర్చున్నాడు. పెద్దోళ్ళు కూర్చోవాలి, చిన్నోళ్ళం నిల్చోవాలి. పెద్దోళ్ళు కూర్చున్నాడు. ఏం చేద్దాం ఇక పెద్దోళ్ళు కూర్చున్నాడు. మెట్రో దిగడం మామూలు దిగంగానే టికెట్ రాలేదు. నన్ను ఆపిండు 2 నిమిషాలు. పోతాను మీది మామూలు షాపే. కొంతాను సారు ఏం కొంతాడో ఇక్కడ ఆబిట్స్కి వచ్చినాం. మన బండి బోల్ట్ పోయింది సీటుది. ఆల్రెడీ ఒకసారి ఇరుగుతే వేయించినాం మనం, మళ్ళీ 3000 పెట్టించి. ఈసారి ఇరుగుతే వేయిపోయి నీకు పైసలు లేవు, ఫుల్ టైట్ పొజిషన్లోను. ఇది మొడ కూర్చింది. మళ్ళీ నా వల్ల నాతో ఇరుగు తెప్పిస్తాడు కానీ నా వల్ల అది బోల్ట్ కొన్నాం 20 రూపాయలు పెట్టి. అదే ఒక షాప్ పోతే 100 రూపాయలు అన్నాడు వాడు విత్ బోల్ట్ ఫిట్టింగ్. నేనే వద్దన్నా ఫ్రెండ్స్. ఈ లలిత్ షాప్కి వచ్చినాం. ఇది 20 రూపాయలకు దొరికింది బోల్ట్, జస్ట్ 20 రూపీస్. బోల్ట్ వేపియాలి ఇక. అదే ఇంజన్ ఆయిల్ ఎయిర్ ఫిల్టర్ ఉందాను మన బండికి వెళ్ళి ఒక స్క్రూ కొన్నా. ఇంత దూరం వచ్చి ఒకటే స్క్రూ ఉన్నాయి. మిగతా సామాన్ తీసుకున్నా అంటే డబ్బులు లేవు కానీ నాదే కొంతాడు. ఎదురుగా వాడే లైన్స్ సెట్ ఎదురుగా ఇటు అటు తిరుగుతాడు. పల్సర్ బండి ఇంజన్ ఆయిల్ ఎయిర్ ఫిల్టర్ అవన్నీ. డుకాటీ ఉన్నది, దాన్ని ఆల్రెడీ షోరూమ్లో ఇచ్చిండు సర్వీస్కి డుకాటీని. అదేమో షోరూమ్లో చేపిస్తాడు, చిన్న బండి ఏమో బయట చేపిస్తాడు. మా సామాన్ కొనలే. మళ్ళీ ఇక్కడ బజాజ్ అని అఫీషియల్ షాప్ ఉండి ఇడికి వచ్చినాం. ఇక్కడ కూడా కొందరో ఏం చేస్తారో ఏమో. ఆయిల్ రేట్లు పెరిగినాయి కాబట్టి ఇక మావాడు వెనక ముందే ఆలోచిస్తాను. అమెజాన్లో బుక్ చేస్తా అంటాను. అమెజాన్లో మీరు నా సబ్స్క్రైబర్లు కాబట్టి చెప్తాను, ఆన్లైన్లో ఆయిల్ కొనకండి నా సజెషన్ అయితే. ఎందుకంటే ఒరిజినల్ దొరకవు. ఒక 10 రూపీస్ అటో ఇటో ఆఫ్లైన్లో కొనుక్కు బెటర్. ఇక నేను వీనికి చెప్పి వేస్ట్ కాబట్టి చెప్పిన ఆన్లైన్లో నమ్మలేమని. సీల్ ఉంటేనే తీసుకుంటా అంటాను కానీ సీల్డ్ ఉంటాయి కానీ వాస్తవానికి మనం నమ్మలేం. అదే ఆఫ్లైన్లో స్టోర్లలో కొంటేనే నమ్మకం మనకి. ఎందుకంటే ఆయిల్ అనేది ఇప్పుడు నార్మల్ థర్డ్ గ్రేడ్ ఆయిల్ని ఫస్ట్ గ్రేడ్ డబ్బాలో పోసి కూడా అమ్ముతారు. ఆయిల్ క్వాలిటీ తెలియాలంటే స్టోర్లలో అఫీషియల్ స్టోర్లలో కొనుక్కోవాలి ఆయిల్. నేను అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లో ఇస్తాను. ఎందుకంటే మనకు బిల్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఏదైనా ఉంటుంది, 2 బండ్లు అంతే. ఎందుకంటే అఫీషియల్ ఒరిజినల్ ఆయిల్ వాడాలి. ఆన్లైన్లో ఏ ఆయిల్ వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడే వచ్చిన కోటికి వెళ్ళి ఏ ఫిల్టర్
మావాడు ఇక్కడ కూర్చొనికి వచ్చినాం. ఇది అంతా నాదే, ఈ చుట్టూ 2-3 ఎకరాలు మొత్తం నాదే. 3 ఎకరాలు మొత్తం 3 ఎకరాలకు వారసుడు నాదే. 3 ఎకరాల వారసుడు. 3 ఎకరాల వారసుడు. ఈ చుట్టూ గోడౌన్లు అన్నిటికీ వాడే వారసుడు మొత్తం. అన్ని వీళ్ళే, ఇవన్నీ ఇక్కడ అందరికి రెండుకి ఇచ్చిండు మొత్తం. కూడా వాడే. ఫర్నిచర్ షాప్ కూడా వీందే. ఈ ఫంక్షన్ హాల్ కూడా నాగోలు నాగదే. మొత్తం బినామీ ఓనర్ల పైన ఉంటాయి అన్ని. బినామీ ఓనర్ల పైన ఉంటాయి. బతకని అన్న ప్లీజ్ Psyllium husk is a safe and effective fiber supplement for most healthy adults when taken with plenty of water. చూడు బండి వల్ల ఓవర్ యాక్షన్ దింగుతుండు. చెప్పు చెప్పు తోలొచ్చి కానీ కథలు దింగుతుండు. ఇందాక నా ఫోన్ పడేసిండు. ఇట్లా పని పోతాను ఇగో. వద్దా అంటే మట్టి రోడ్లో తీసుకోపోతాడు నన్ను. నాగోల్ నాదే. ఇగో ఈ చుట్టూ మొత్తం ఖాళీ చేయాలి వీళ్ళే. నాగోళ్ళ అధిపతి అది. ఇగో ఎదురుగా బిల్డింగ్ ఎల్లో కలర్ది నాగో, అది నాదే. అది ఎంత పండి దూరం వచ్చినా మీ దత్తంతా దూరం కదా. మీ ఇగో దెంగ అంటే మస్తు దెంగుతో పోని. ఇగో లంజ లేనట్టు అడుగుతాయి మా లంజే. ఇగో పోతాను. ఇగో ఇక వినాయకుడు పెడతారు 70 ఫీట్స్ 72 ఫీట్స్ అంట. దాని స్పాన్సరు నాగోలు నాగతేజనే 20 లక్షలు ఇస్తాడంట. ఇగో వినాయకుని షెడ్డుకి 20 లక్షలు ఇచ్చిండు నాగోలు నాగతేజ. అవును కదా సార్? 20 లక్షలు ఇచ్చిండు. పెద్ద మనసు సార్ది. పోతాను. ఈ బ్లాగ్ ఇంతటితో ముగుస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ హరి బ్లాగ్స్. నైట్ మళ్ళీ బ్లాగ్ తీస్తాను అనుకుంటా, చూద్దాం. ఓకేనా? అది నెక్స్ట్ డే కిందికి వస్తుంది. ఎందుకంటే నైట్ ఒకవేళ 12 తర్వాత వరంగల్ వెళ్ళిపోతాను అనుకుంటా. ప్రస్తుతానికి నాగోల్ నాగతేజ ఆఫీస్లో ఉన్నాను. ఆ పొట్లం వరంగల్ తీసుకోవాలి. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ హరి బ్లాగ్స్.